పాపం ఆ దుర్గ చెప్పింది నిజమే. తమ చావుకి కారణమైన వాళ్లే పిండాలు పెడుతుంటే ఆ ఆత్మలకు శాంతి ఎలా ఉంటుంది? వాళ్ళొచ్చి ఆ పిండాల్ని ఎలా ముట్టుకుంటారు? వదినా, నువ్వు నోరు మూసుకుంటావా? మా వదినికి పిండం పెట్టిన పొద్దు కూడా ఇట్నే మాట్లాడినావు. చివరికేమై ఉండాది? పిండం పెట్టగానే కాకులొచ్చి వాలవు. కళ్ళారా తన వాళ్ళందర్నీ చూసుకుంటాయి. ఆ తర్వాత వచ్చి పిండం ముడతాయి. నువ్వు అట్నే చూస్తా ఉండు, కాకులొస్తాయో లేవో. ఏమ్మా దుర్గా, ఏమేమో మాట్లాడినావు కదా, ఇప్పుడేమంటావు? చచ్చిపోయినోళ్ళ ఆత్మలు కూడా వాడు చేసిన తప్పుని క్షమించి పిండం ముట్టడానికి వచ్చినాయి. నిజంగా నీ మాదిరి వాళ్ళ మనసులో ఏమన్నా కోపం ఉండుంటే వచ్చి పిండం ముట్టేవా? చచ్చిపోయిన వాళ్ళకే లేని కోపాలు తాపాలు నీకెందుకమ్మా? కట్టుకున్న భర్తతో ఎట్ట సంతోషంగా కాపురం చేసుకోవాలా, కోడలిగా అడుగుపెట్టిన ఇంటిని ఎట్ట ఆనందంగా ఉంచుకోవాలనా అని ఆలోచించాలే కాని జరిగిన పొరపాటుని కూడా పాపమనేసి నువ్వది ఇంకా మనసులో పెట్టుకునుండవే.